మార్చి 3వ తారీఖు రోజున గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3:19 ప్రారంభమై సాయంకాలం 6:47 వరకు ఉంటుంది. అయితే చాలామంది మనకు చెప్తున్నటువంటి శాస్త్ర ప్రకారం చంద్రోదయం 6:19 కాబట్టి చాంద్రమానాన్ని అనుసరించి ఏదైనా గ్రహణాన్ని కనిపించే సమయమే మనకు ప్రధానం కాబట్టి 6:19 నుంచి 6:47 వరకే లెక్కలోకి తీసుకోవాలి అని. కానీ ప్రధానంగా సాధనాపరులు, ఉపాసనాపరులు, దేవతానుగ్రహాన్ని విశేషంగా పొందాలనుకునే వాళ్ళు 3:19 నుంచి 6:47 వరకు మధ్య కాలాన్ని లెక్కలో తీసుకొని దేవతా పూజలు జరుపుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా ఆ యొక్క గ్రహణం ఏర్పడుతున్నటువంటి సమయంలో అంతరిక్షం నుంచి విషవాయువులు డైరెక్ట్గా మన భూమి మీదకి ప్రసరిస్తాయి కాబట్టి ఆ ఇంటిని అంతా కూడాను తలుపులు కిటికీలన్నీ మూసివేసి పూజా మందిరం అంత దగ్గర కూడాను చక్కగా మూసివేసి ఆ యొక్క పూజా మందిరంలో దర్భపోచలు, అలాగే మంచినీటి వాడుకునే నీటిలో దర్భపోచలు, ఊరగాయలు, కాయగూరలు వాడుకునే పదార్థాల్లో దర్భపోచలు వేయడం, అలాగే ఇంట్లో అంతా కూడాను మధ్య హాలులో చతురస్రం కానీ షట్కోణం కానీ బియ్యము లేదా పసుపుతో షట్కోణం వేసి ఆ మధ్యలో దర్భకుచ్చలు ఉంచినట్లయితే విషవాయువులు ఏవైతే మనకు తెలియకుండా మన కంటి కనబడవు కాబట్టి ప్రసరిస్తాయో ఆ ఇంట్లో ఉన్నటువంటి విషవాయువుల ప్రభావం అంతా దర్భకుచ్చలు పవిత్రతను చేకూరుతాయి. కాబట్టి ఈ నియమాన్ని పాటించండి. 3:19 పట్టు స్నానము, అలాగే 6:47 విడుపు స్నానము. చాంద్రమానాన్ని ప్రకారాన్ని అనుసరించి చేసుకునే వాళ్ళు, అనగా కనిపించే గ్రహణమే నమ్మేటువంటి విధానంగా ఉన్నవాళ్ళు 6:19 పట్టు స్నానం, 6:47 విడుపు స్నానం ఆచరించడం చాలా మంచిది. ఈ యొక్క సింహరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించిన వారికి గ్రహణ దోషం కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఇష్టదేవత ఆరాధన అనేటువంటిది చేయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠం ఆధ్వర్యంలో 4వ తారీఖు సాయంకాలం 6 గంటలకి ఈ యొక్క గ్రహణ దోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 4వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు.